హాయ్, మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న బడ్జెట్లో ఒక చిన్న ఇల్లు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు మనకి 10 అంకణాలు, 3 పోర్షన్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది వచ్చి మనకి ఫైర్ ఆఫీస్ రోడ్లో నుంచి ముందుకెళ్తే రెండో అడ్డ రోడ్లో లెఫ్ట్ వైపు ఉంటుంది. అలాగే మనకు అక్కడ బాలాజీ గుడి ఉంది కదా, శ్రీనివాస గుడి. ఆ గుడికి వెనుక వైపు వస్తుంది. ఇది ఫైర్ ఆఫీస్ కానించి జస్ట్ ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన మెయిన్ రోడ్డుకి కూడా. ఇది వచ్చి నార్త్ ఈస్ట్ కార్నరు, 10 అంకణాలు, 3 పోర్షన్లు, అన్ని సింగిల్ పోర్షన్లే, 3 ఫ్లోర్లు వేశారు. ఇది కన్స్ట్రక్షన్ అయితే 9 అంకణాలు ఒక్కొక్క స్లాబ్ కన్స్ట్రక్షన్, 3 స్లాబులు వచ్చి 27 అంకణాల కన్స్ట్రక్షను, 10 అంకణాల సైటు, స్మాల్ బడ్జెట్. ఇది చాలా తక్కువ బడ్జెట్ అనేది. ఆ ఏరియాలో ఉన్న అంకణం రేటు ప్రకారం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వాల్యూ ప్రకారం చూసుకుంటే పర్లేదు, ఇది తక్కువ బడ్జెట్గా వస్తుంది. దీని కాస్ట్ అయితే మనకి ఓనరు 55 లక్షలు చెప్పారు. స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది. ఇది 3 ఫ్లోర్లు, 3 కూడా రెంట్కి అయితే ఇచ్చున్నారు. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. ఇది ఫేసింగ్ అయితే నార్త్ ఉంటుంది. తూర్పుకు కూడా ఒక గేట్ అయితే పెట్టున్నారు. మనకి లోపలైతే పార్కింగ్ ఏం లేదు, కానీ కార్ పార్కింగ్ అయితే బయట అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంచెం తూర్పు వైపు రోడ్డు పెద్దగానే ఉంది. మనకి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఓనరు అమెరికాలో ఉండటం వలన వాళ్ళు ఇప్పుడు దీన్ని సేల్కి అయితే పెట్టారు. ఇది మనకి బడ్జెట్ అయితే ఓకేను. ఒకసారి 3 పోర్షన్లు ఒకేలాగా ఉన్నాయి చూశాను, అందుకని మీకు ఒక్క పోర్షన్ మటుకే వీడియో తీశాను. అంటే అన్ని పోర్షన్లు ఒకేలాగా ఉంది. దీనికి బోర్ ఉంది, చూస్తున్నారు కదా, మున్సిపాలిటీ వాటర్ ఉంది, అలాగే బోర్ కూడా ఉంది. 3 సింగిల్ బెడ్రూమ్లు, అలాగే అటాచ్డ్ వాష్రూమ్లు, బయట అయితే ఒకటి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చున్నారు. ఇది ఈ ఏరియాలో కావాలని చాలామంది అడుగున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఇది స్మాల్ బడ్జెట్. మళ్ళీ కాస్ట్ ఇంకోసారి చెప్తాను, 55 లక్షలు. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మట్టుకు అర్థమవుతుంది. చాలామంది వీడియోని స్కిప్ చేసి చూసి తర్వాత కాస్ట్ అడుగుతుంటారు. ప్లీజ్ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్తో వస్తుంది. 3 ఒకేలాగా ఉన్నాయి. మనకి కబోర్డ్స్ అయితే చేస్తున్నారు, చూపిస్తాను ఒకసారి లోపలికి, ఇంట్లో తీసుకెళ్ళి కూడా. చూస్తున్నారు కదా, రోడ్ అయితే పెద్ద రోడ్డేను. మన ఫైర్ ఆఫీస్ కానీ జస్ట్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. అలాగే మెయిన్ రోడ్ కూడా 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే. మనకి చాలా దగ్గరే, టౌన్ మధ్యలో అడిగున్నారు. దీనికి లోన్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషను, లోను అవైలబిలిటీ ఉంది. మీకు లోన్ కావాలన్నా ఇప్పిస్తాము దీనికి. ఇది మొత్తం 10 అంకణాల సైటే, కాకపోతే కన్స్ట్రక్షన్ వచ్చి మొత్తం 27 అంకణాల కన్స్ట్రక్షను. చూస్తున్నారు కదా, సింగిల్ బెడ్రూమ్, 1 రూము, అలాగే మనకి ఇది టీవీ కబోర్డ్ అండి. మా సీలింగ్ అయితే చేయలేదు. టీవీ కబోర్డు, మామూలు కబోర్డులు చేశారు హాల్లో. చూడండి, ఇది కబోర్డ్స్ అయితే చేస్తున్నారు, కానీ సీలింగ్ అయితే లేదు. ఇందులోనే వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూము. ఒక వాష్రూమ్ వచ్చి అటాచ్డ్, ఒకటి కామన్ బాత్రూము. ఇవి ఏంటంటే ఎవరైనా తక్కువ బడ్జెట్లో తీసుకొని రెంట్లకు ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇది ఇలాంటి టౌన్లో మనకి రావటం చాలా రేరు. ఎందుకంటే చాలామంది అడుగున్నారు, టౌన్లో కావాలి, ఇట్లా కచేరిమెట్లో కావాలి, కోఆపరేటివ్ కావాలని. ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్లో చిన్న ఇల్లు రావటం రేరు. అలా ఇప్పుడు వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఏరియాలో కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా. ఇల్లు అయితే సొంత కన్స్ట్రక్షన్, ఇదైతే బిల్డర్ కట్టింది కాదు, ఓనరే దగ్గరుండి స్వయంగా కట్టించుకున్నారు, క్వాలిటీతో కట్టించుకున్నారు. ఈ ఇల్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సింపుల్గా పెయింట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే ఒక 10 సంవత్సరాల ఇల్లు, వాళ్ళు పెయింట్లు అయితే వేయలేదు, వాళ్ళు అమెరికాలో ఉండటం వల్ల ఇక్కడ రెంట్కి ఇచ్చేశారు. అందుకే ఒక్క పెయింట్ వర్క్ ఉంటుంది, మిగిలింది ఏముండదు. అంతా ఇల్లు అయితే నీట్గా ఉంది, బాగుంది. కబోర్డ్స్లు అన్నీ కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి. అలాగే మా ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా దగ్గర 10 లక్షల నుంచి ఎంతకైనా కావల్ టౌన్లో ఫ్లాట్లు అయితే ఉన్నవి, ఓపెన్ ఫ్లాట్స్ 10 లక్షలకు కూడా ఉన్నవి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద మా నంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.